మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మన మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్ శ్రీ కోట్ల ప్రసాద్ గారి కుమారుడు రమేష్ వారి మిత్ర బృందం ది గోదావరి స్టోరీస్ అనే నూతన రెస్టారెంట్ని భీమవరంలో ప్రారంభించదలిచి దాన్ని ట్రయల్ రన్గా మా కాఫీ క్లబ్ సభ్యులందరినీ పిలవటం జరిగింది. అందరూ కూడా వెళ్ళి వారి ఆతిథ్యాన్ని స్వీకరించాం. చాలా చక్కటి యాంబియన్స్ తోటి, అద్భుతమైన రుచులతోటి, మరి అన్నీ కూడా చాలా మంచి టేస్ట్ తోటి కలిగిన ఫుడ్ని అందించడం జరిగింది. వారి వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని కోరుతూ వారిని అందరూ కూడా ఆశీర్వదించి రావడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. Godavari Stories. Hi. All the best. కిచెన్ లో తిరిగి మొత్తం బయట మాకు హెడ్ షెఫ్ అయినా మన అక్కడ వాళ్ళందరూ బయట కనీసం వాళ్ళకి మన టేస్ట్ మన ఎక్స్పెక్టేషన్ అంటే వాళ్ళకి అసలు అదే నేపాల్ చైనీస్ నేపాల్ ఆయన చెప్పాలి. ఆయన బాగా అనాలిసిస్ చేస్తారు. అది హలో
మైనస్ అంటే వచ్చింది ఇది ఎలక్షన్ మాట్లాడుకున్నాడు అలాగే ఏ లేటు చెప్పాను లేదు నీకోసం లేట్ అందులో టైం ఓకే సార్ అందులో ఒక పీస్ మొక్క అయితే ఇంకేమా एक एक भी $1 मिक्सड वेज कर रहे ओके मिक्सड वेजिटेबल कर रहे లోడ్ కొద్దిగా బిస్కాఫ్ చెప్పాలి ఎలా ఉందో సూపర్ చాలా బాగుంది ఎక్సలెంట్ బిస్కాఫ్ బాగుంది చెప్పండి వర్గా యాప్గాట్ కాదు ఇది బిస్కాఫ్ బిస్కాఫ్ బదిలీ ఎలా ఉంది విన్నానా రాము గారు ఎలా ఉన్నాయి ఏం బాగున్నాయి అన్నీ బాగున్నాయి బాగుంది కూడా చెప్పండి ఒకటి బాగోలు ఏంటంటే ఫ్రైడ్ రైస్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువైంది సూప్లోనేమో పెప్పర్ ఎక్కువైంది వేయలేదు అసలు సూప్లో అసలు వేయలేదు వాళ్ళు పెప్పర్ వేసి అడిగి మాకు వచ్చింది అంటే మష్రూమ్ సూపు మష్రూమ్ సూప్లోని మష్రూమ్ బార్లీ సూప్లో పెప్పర్ పైన వేసేసినట్టు ఉన్నది కదా ఆ ఫ్లేవర్ డైరెక్ట్ ఇదో ప్రభాకర్ అది మేనమాండి అని ఇచ్చేసి తీసుకొచ్చేసారు సరిపోదు కర్రేది చెట్టు కర్ర చెట్టు మెంబర్స్కి గోదావరి పోలీస్ యాజమాన్యానికి అందరికీ నమస్కారం. ఈ రోజున మన దేవాలయంలో యువకులు ఒక 6 కలిపి గోదావరి పోలీస్ అని రెస్టారెంట్ని ఏర్పాటు చేశారు. ఇది మన గోల్బాబులో నాగరాజు హాల్లో 4వ అంతస్తులో మనం ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ ఇంటీరియర్ ఏంటి చాలా అద్భుతంగా ఉంది. అదే కాకుండా ఈ రోజున మమ్మల్ని మల్టీ క్లబ్ మెంబర్స్ అందరినీ కోట్ల ప్రసాద్ గారి అబ్బాయి రమేష్ వారి మిత్ర బృందం అందరూ మమ్మల్ని ఆహ్వానించారు ఇక్కడికి రమ్మని. దీన్ని ఈ డిన్నర్కి పిలిచినందుకు వారికి మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం.
ఇక్కడ జనం ఏర్పాటు చేసిన ప్రతి ఐటము ఎంతో రుచిగా చాలా అద్భుతంగా మంచి టేస్ట్లో ఉంది. అది వారు రిపోర్ట్ పేపర్ కూడా ఇచ్చారు, రిపోర్ట్ రాయమని. నా ఉద్దేశం అందరూ ఆ రిపోర్ట్ పేపర్ పాజిటివ్గానే రాస్తారని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది, మార్కెట్గా ఇదే టేస్ట్ని మీరు అందరూ మెయింటైన్ చేస్తే కనుక భీమవరంపట్నంలో ఒక అద్భుతమైన రెస్టారెంట్గా గుర్తిస్తుందని, డెవలప్ అవుతుందని, మీరు ఇలాగే యాజమాన్యం మీరు ఆరుగురు శ్రద్ధగా మీరు ఈ దీని మీద యోగా చేసి మంచి రుచితో ఇలాగే ఈ రోజు మాకు ఎలా ఇచ్చారో భక్తులు కూడా అలాగే ఇవ్వాలని అంశవాస కోరుతున్నాం. ఇప్పుడు వీరికి మన ఆతిథ్యానికి ఆగేశారు. మన సాంప్రదాయ సంస్కారం మంది మన కాఫీ ఉంది. అందుకు వారిని తర్వాత సత్కారాలు చేసుకునే మన సాంప్రదాయం ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని మన సభా సుబ్బారావుని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. కోట్ల రమేష్ రాము గారు పక్క ఎక్కడ అవుతుందో నాకు దీంట్లో గుట్టుమొక్కల జోగి రామరాజు గారు, వెంకటేష్, అష్మత్ వేగేసిన ఆదిత్య గారు, భాస్కర్ గారు, అబ్దుల్ భాస్కర్ రావు, బిఆర్ఎల్ రాజు గారు, ఆయన నాకు హితుడు మిత్రుడు, నా స్వయంభిలాష ఆయన భగవాన్ గారి న్యాయ ఆయన కొన్ని కారణాల వల్ల రాలేదు. పనులున్నాయందరూ పని చెప్తారు. వారు ఒక పార్ట్నర్. ఇంకోటి గోపరాజు కనకరాజు సునీల్ గారు, ఎక్కడైనా పెట్టడం నాగేంద్ర రాలేదు, ఆయన కూడా రాలేదు. ఇది ఈ కార్యక్రమం మీరు మమ్మల్ని ఆహ్వానించారు. మీరు ప్రేమతో ఆనందించడానికి మేము వచ్చాం. మీరు చక్కటి విద్యను మాకు ఇచ్చారు, అంటే నేర్చుకోవాలి. ఇలాగే మీరు విద్య చేయాలని మా అందరి తరఫున మనసావాస కోరుతున్నాము. మీకు ఒక మిమ్మల్ని ఇస్తాం, అది ఆఫీస్ ఆఫీసులో పెట్టుకోవాలని అనుకుంటా. ఇది మన ఓకే, ఆల్ ది బెస్ట్. ప్రసాద్ గారు ప్రెసిడెంట్ గారు బర్త్డే అదిరిపోయింది కాదు, గిఫ్ట్ వచ్చి రిడీమ్ చేసుకుంటాం అది. Namaskaram and thank you very much for coming to our preview dinner, the Godavari Stories restaurant ki. So andarki
అందరికీ మా ఫుడ్ నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ మా పార్ట్నర్స్ ఆదిత్య, వీరేంద్ర అండ్ జోగి రామరాజు, వీఆర్ వెరీ హ్యాపీ మీరందరూ వచ్చినందుకు. అండ్ మా ఆదిత్య కూడా ఫ్యూ వర్డ్స్ విల్ స్పీక్. అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ వచ్చి మీ వాల్యుబుల్ టైం మాకు స్పెండ్ చేసినందుకు. సో మేమేంటంటే భీమవరంలో క్వాలిటీ ఫుడ్ విత్ నో టేస్టింగ్ సాల్ట్స్ అనే ఏదైతే బయట రెస్టారెంట్లో తింటే తేడా చేస్తుంది ఇవన్నీ కాకుండా ఒక ప్రాపర్ ఫుడ్ విత్ ఫైన్ డైన్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ఫ్యామిలీస్ వచ్చి మన దగ్గర వచ్చి హ్యాపీ ఇక్కడికి వచ్చినందుకు ఓకే వీళ్ళ దగ్గర చాలా బాగుంది ఫుడ్ అనే ఒక ఎక్స్పీరియన్స్ మేము క్రియేట్ చేయడానికే ముందు గోదావరి స్టోరీస్ అని స్టార్ట్ చేసాం. సో దాన్ని మేము అలాగే మీరు ఎలా అయితే నమ్ముతున్నారో మేము దాన్ని సేమ్ మీకు ఏదైతే మేము టేస్టింగ్ ఈరోజు ఇచ్చామో అదే కంటిన్యూగా ఎక్కడ కూడా క్వాలిటీ వైజ్లో కానీ దీంట్లో కానీ మేము షుడ్ ప్లేస్. థ్యాంక్ యూ. అందరికీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఈ మంత్ 21st మనం రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నామండి. అందరూ తప్పనిసరిగా రావాలి. మీ అందరూ సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. వచ్చి మీ ఆశించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆగస్ట్ 21st ఓపెనింగ్ ఉంది. మీ అందరూ ఆశలు కావాలని కోరుకోండి. ఈరోజు కాఫీ క్లబ్ తరఫున వచ్చిన మిత్రులందరికీ, కాఫీ క్లబ్ తరఫున వచ్చిన మన ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు మీరు వచ్చిన చాలా సంతోషం ఉంది. ఇలా మా అబ్బాయి ఫ్రెండ్స్ కూడా మీరు ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఆశీర్వదించి కోరుచున్నాను.